ఈ కరెంట్ వచ్చేలా లేదు. చట్నీ చేయడం కుదరదు. ఇవాళ్టికి టమాటా చట్నీతో సర్దుకోండి. చట్నీ సంగతి సరే, ముందు వాడేం చెప్తాడో విను. ఏంట్రా? ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి. నేనేం చెప్తాను? పోనీ నన్ను ప్రేమతో మాట్లాడమంటావా? ముందు నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. పెళ్లి విషయం అమ్మాయితో మాట్లాడతారా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలి. రేయ్, నిజంగానే అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? మీరు వాళ్ళ నాన్నతో మాట్లాడండి. తన ఇంటి కోడలవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ అమ్మాయి ఏదో చాలా మంచి పిల్లలాగా మీ అబ్బాయి మీరు అనుకున్నంత మంచోడేం కాదు అని వార్నింగ్ ఇచ్చింది. అలా వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి ఏ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడలేదా? వాళ్ళ అమ్మా నాన్నకి లవ్ ఇష్టం లేకపోతే అందుకే ఆలోచిస్తుంది. రే, నాకు లవ్ అంటే ఇష్టం అని నీకు తెలుసా? మీ అమ్మను పెళ్లి చేసుకునేంత వరకే లవ్ అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు ఇష్టం లేదు. నే వెళ్ళి మాట్లాడను. అది వదిలే నాన్న. అబ్బాయి తల్లిదండ్రులు కదా అమ్మాయిని అడగాలి. అమ్మాయి వాళ్ళు అడుగుతారా? నేనేమన్నా మీకు తెలియని వాళ్ళని అడగమంటున్నాను. మన ప్రేమ అంకులే కదా. ఇలా చూడు, 15 లక్షల రూపాయలు ఈ మధ్య బిజినెస్లో పెట్టాము. అది తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుందని నువ్వే చెప్పావు. కాలేజీ పూర్తవగానే మంత్లీ 1,00,000 రూపాయల శాలరీకి జాబ్ దొరికింది. వర్క్కి వెళ్ళను, బిజినెస్సే చేస్తానన్నావు, ఒప్పుకున్నాను. నువ్వు ఆ జాబులో కానీ చేరుండుంటే పెళ్లి గురించి మాట్లాడుండేవాడిని. నువ్వు ముందు బిజినెస్లో కాన్సన్ట్రేషన్ చెయ్యి. బిజినెస్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. తను నాతో ఉంటే నాకు ఒక మోరల్ స్ట్రెంగ్త్. ఏ మేం స్ట్రెంగ్త్ కాదా? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది మేమేరా. ఆ అమ్మాయి ఏంటి కొత్తగా వచ్చి నీకు స్ట్రెంగ్త్ ఇచ్చేది? ముందు వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి. అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడంటే నేనేం చెప్పాలి? తనే నేను బిజినెస్ చేయడం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నా కాన్ఫిడెన్స్కి, టాలెంట్కి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను అంది. అలా అంటూనే ఉంటారు, కానీ పిల్లనివ్వరు. 1 సంవత్సరం పోతే నీ బిజినెస్ డెవలప్ అవుతుంది. పెళ్లికి ఇప్పుడే తొందర ఏంటి? బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ రోజు జ్యోతిషుడు ఏమన్నాడు? నా కెరీర్లోనే పెద్ద గ్రోత్ పెళ్లి తర్వాత అన్నాడు కదా. మరేంటి? ఆ దేవుడే చెప్పాడు. రేపే మాట్లాడండి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? భోంచేసి వెళ్ళరా. ఊరు నుంచి ఫ్రెండ్ వచ్చాడు, నేను బయట తింటానమ్మా. అవునులే, శనివారం అయితే చాలు, ఎవడో ఒకడు ఊళ్ళోకి దిగుతాడు. థ్యాంక్స్ బాబు. ఆంటీ, రాజేష్ ఎక్కడ? వాడు ఇంకా కాలేజీ నుండే రాలేదు. కాలేజీ నుంచి రాలేదా? బైక్ ఇక్కడే ఉంది. వాడు ఈరోజు బైక్ తీసుకెళ్ళలేదు. ఏంట్రా నువ్వు పోలీసు వాడు అడిగినట్టు అడుగుతున్నావు? మీరే దొంగలాగా సమాధానం చెప్తున్నారు. ఉండండి, ఇప్పుడే తేల్చేస్తాను. రే వాడికి తలనే పని పడుకున్నాడు. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయకు. ఇప్పుడే వాడిని చూడనివ్వట్లేదు. రేపు పొద్దున వాడు పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే అంతే. ఇక ఇంట్లో కూడా రానివ్వరు కదా. ఇలాగే ఊరి మీద పడి తిరుగుతూ ఉండండి. వాడు డైరెక్టర్ అవుతాడు, నువ్వు ఇంజనీర్ అవుతావు. రేయ్ రేయ్ లేవరా. రేయ్ 4 అయిందిరా, లేవరా. 5 minutes రా. రేయ్, ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారా? లేరా? 5 minutes పడుకున్నా. నిన్ను వదిలితే నువ్వు మాట్లాడు. ఉండరా, లోపల ఏం వేసుకోలేదురా. నువ్వు లేచిందాక నేను వదలను. ఉండరా, వస్తున్నాను. వస్తున్నాను. లే ఏంట్రా? వెళ్ళి డ్రెస్ మార్చుకోవచ్చు. నువ్వు తిరుగు. రేయ్, ఇది అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అది ఇక్కడ ఉన్నప్పుడు రోజు చూస్తూ ఫీల్ అయ్యేవాడినా. ఒకరోజు కింద పడి పగిలిపోయింది. రే, నా క్యాండిడేట్ ముట్టుకోకు. నీ క్యాండిడేటా? పిలవరా, తిరిగి చూస్తుంది. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఏంట్రా ఇదంతా? ఏంటి? ఎవరన్నా డైరీ ఇలా రాస్తారా? ఇంకొకళ్ళ డైరీ చూడడమే తప్పు, చూసి ప్రశ్నలు వేస్తున్నావా? ఏంటా చూపు? నేనేమైనా రాసుకుంటాను, నీకెందుకు? ఫ్రంట్కి రా. ఓకే, నువ్వు అటు జరుగు. రైట్కి. రెడీనా? రే పట్టుకోరా. ఫీల్డింగ్. త్రో కమ్ ఆన్. టూ రా రా రా. వెయ్ త్రో వెయ్ తొందరగా. జరగనివన్నీ జరిగినట్టుగా రాసుకున్నాడు. ఎవరైనా డైరీ అలా రాస్తారా? పైగా చదివి సంతోషపడతానంటున్నాడు.
వాడు సైకో అవుతాడేమోనని భయంగా ఉందిరా నాకు. అవును మావా, నేను అబ్జర్వ్ చేశాను. వాడు అదోలా ప్రవర్తిస్తున్నాడు. తనతో మాట్లాడే ధైర్యం కూడా లేదురా వీడికి. తను అసలు లవ్ చేస్తుందో లేదో కూడా వీడికి తెలీదు. ఈ రోజు దీనికి ముగింపు పలకాలరా. ఓకే, లాస్ట్ బాల్. హలో 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 ఆగండి. 4 బాల్లే వేశారు. రేయ్, లాస్ట్ బాల్ 5 ఎలా బాల్ అవుతుంది? వేసానురా. ఆహా, 4 వేశారు. రే నేను కౌంట్ చేస్తున్నాను రా, ఇంకొక బాలే ఉంది. సరే 5 బాల్లకి ఇప్పుడు లెక్క చెప్పండి చూద్దాం. ఒక బాల్ ఆఫ్ లో పోయిందా, ఒక బాల్ స్ట్రైట్ ఏ ఏంటిది చిన్నపిల్లలాగా డిసిప్లిన్ లేకుండా? వదిలేరా, మనం బౌలింగ్ చేస్తాం అప్పుడు చూసుకుందాంలే. వెయ్యిరా. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, మైకిల్ వస్తున్నాడు. రే ఒక నిమిషం రారా. ఎక్కడికి రా? ముందు నువ్వు రారా. నేను రారా. రేయ్, రారా. ఏంట్రా? రే రారా చెప్తాను రా. ఎక్కడికో చెప్పరా. పైకి ఎక్కుతున్నావేంటి? పైకి దిగు. రే రే వద్దురా, దిగు అంటే. నేను రాను. రే నువ్వు ఇప్పుడు దిగుతున్నావా లేదా? దిగు. ఎక్కడికి రా? ముఖ్యమైన విషయం రా, ముందు దిగు. రే వద్దురా, అనవసరంగా గొడవ చేయకరా. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను తన ముందు గొడవ చేస్తాను. దిగు. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తావేంటి? రా. ఏం చేయబోతున్నారా? నేను ఏం చేసినా నీ మంచి కోసం చేస్తాను రా. మంచిగా రే రారా. ఏంట్రా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. రే రాజేష్, నీ నంబర్ ఎంత? ఆ? అదే 9444008860నేగా. ఎస్ అయితే కాల్ చేయరా, నో అయితే చేయొద్దు. తను నేను లవ్ చేస్తే డెఫినెట్గా కాల్ చేస్తుందిరా, లేదంటే ఇంతటితో వదిలేయి. ఒకవేళ తనకు నెంబర్ సరిగ్గా వినిపించకపోతే? చెవులు వినిపించమని అర్థం. నన్నెందుకు అలా చూస్తావు? తను నిన్ను లవ్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు కాల్ చేస్తుంది. తను ఆ నంబర్ వినే ఉంటుంది. సరేనా? రా. దడదడమన్నదే బగబగమన్న దేహం, ఒక లబ్ధం లబ్ధం శబ్దం నా గుండె చేసే గానం. పద పదమన్నదే అరి త్వర పెడుతున్న మోహం, అరి టిక్ 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 శబ్దం ఎద గడిహారంతో యుద్ధం. ఆశయక వరమా ఈ గాలి ఉరవడిలో చెలియా నీకై నా హృదయం చేసే పోరాటం. కలవా మదిలో ఓ కలనే మలిచ మన కోసం. దడదడమన్నదే బగబగమన్న దేహం, ఒక లబ్ధం లబ్ధం శబ్దం నా గుండె చేసే గానం. పద పదమన్నదే అరి త్వర పెడుతున్న మోహం, అరి టిక్ 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 శబ్దం ఎద గడిహారంతో యుద్ధం. ఏంట్రా? ఒక నిమిషం ఉండరా. ఏమైందిరా? ఏం లేదురా. మరి బండి ఎందుకు ఆపావురా? రింగ్ అయినట్టుంటేను. పోనీ పోనీ. ఏయ్! ఆశగా ప్రారంభమై వలపుగా రూపొందిన శ్వాసలే మని పూసలే తనువునే లాలించిన. ఆశల పూబాటలే ముళ్ళతో అరె నిండెనా, ముళ్ళలో ఒక పగడమే మంచు విందువలే ముద్దు పెట్టనా. దడదడమన్నదే బగబగమన్న దేహం, ఒక లబ్ధం లబ్ధం శబ్దం నా గుండె చేసే గానం. పద పదమన్నదే అరి త్వర పెడుతున్న మోహం, అరి టిక్ 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 శబ్దం ఎద గడిహారంతో యుద్ధం. 60. రేయ్, ఎలా రా సెండ్ చేసేది? దొరికిందిలే. ఇప్పుడు కాల్ చేస్తారు చూడు. వాడే కదా? రే ఉండరా, ఏదో ల్యాండ్ లైన్ నెంబరు. హలో
హలో మైకేల్ ఉన్నాడా? ఒక్క నిమిషం. రేయ్ నీకేరా ఫోను? నాకా? రే చెప్పరా. రేయ్ సన్నాసి, నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి విషయాల్లో నాతో ఆటలాడుకో అని? రే అదేం లేదురా. నేను తన్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తెలీదా? ఏదో టైం పాస్కి లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఎవరాడు నీ ఫ్రెండ్? వాడితో కలిసి నాతో ఆటలాడుకుంటున్నావా? ఇక నీ మొహం నాకు చూపించకు. మామ సారీరా. రే ఇక నీకు నాకు మధ్య ఏం లేదురా, పెట్టే ఫోను. టెన్షన్ అయ్యాడరా. ఇక రేపంతా మాట్లాడ్డు. పంపకుండా ఉండాల్సింది. పట్టుకో. వాడే ఏం తిట్టబో. హలో, ఎక్కడున్నావురా? సరే మందేద్దామా? దీపక్కి నేను చెప్తాను, దిలీప్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. ఓకే.